జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మే 23 రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత 4 రోజులకో, 3 రోజులకో కేసీఆర్ గారి ఇంటికెళ్ళేసి వాళ్ళని కలిశారు. ఆయన కలిసిన ఆ తర్వాత 4, 5 రోజులకే హైదరాబాద్‌లోని ఆంధ్ర భవనాల్ని తెలంగాణకి దారాదత్తం చేస్తా జీవో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కలిసిన వారం రోజులకే. అలాగే ఆ తర్వాత రెండోసారి మళ్ళీ కేసీఆర్ గారిని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది ఎప్పుడు? ఆగస్టు ఆ టైంలో. ఆ కలిసిన 2, 3 రోజుల తర్వాత పోలవరాన్ని నిలిపేస్తా ఉత్తర్వులు ఇచ్చారనమాట ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత కాలంలో కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా కొన్నిసార్లు చెప్పారు, నేనే పోలవరాన్ని ఎత్తు తగ్గించమన్నాను, పోలవరాన్ని ఇట్ట చేయమన్నాను, ఇది అని అనేసి. ఇక ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని కలిసింది ఎప్పుడు? ఆ తర్వాత 2, 3 నెలలకు కలిశారు. ఆ తర్వాత అమరావతిని ఆపేస్తా అసెంబ్లీలో స్టేట్మెంట్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే టైంలో ఇదే కేసీఆర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అమరావతి వేస్ట్ అని నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, ఇది అని అనేసి. ఆ తర్వాత మీకు పీపీఏల రద్దు ఇవన్నీ చేయడంతో ఇంటర్నేషనల్ వైడ్గా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అనేది దెబ్బతినిపోయింది. దీంతో ఏ పెట్టుబడులు రాకపోవటం, ఉన్న పెట్టుబడులు కూడా తరలిపోవటం, హోలీటెక్ కానీ, ప్రకాశంలో కాగిత పరిశ్రమ ఇవన్నీ తరలిపోవటం, అలాగే అమర్రాజా కూడా తెలంగాణకి తరలిపోవటం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వమే రిలీజ్ చేసిన ఎఫ్డిఐ దీని లిస్టు ప్రకారం 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ కేవలం 6,000 కోట్ల ఎఫ్డిఐలు మాత్రమే అట్రాక్ట్ చేసి దేశంలో 14వ స్థానానికి పడిపోయింది. అదే టైంలో తెలంగాణ 7వ స్థానానికి వచ్చింది. మీరు చూడండి, 2014-19 మధ్య ఎఫ్డిఐల్లో 58,000 కోట్లు అట్రాక్ట్ చేసి దేశంలో 3వ స్థానంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నిలిస్తే, ఈ 2019-24 మధ్య కేవలం 6,000 కోట్లతోటి 14వ స్థానానికి పడిపోయింది. అదే 2014-19 మధ్య తెలంగాణ కనీసం టాప్ 8లో కూడా ఎక్కడా లేదు. అదే 2019-24 మధ్యకి వచ్చేసరికి టాప్ 7లోకి వచ్చిందనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇవన్నీ గుర్తు చేసుకోవాలండి. ఇవన్నీ మర్చిపోయే విషయాలు కాదు, గుర్తు చేసుకోవాలి.